బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ఇక్కడే మనం శివాలయం సందర్భం కాబట్టి అభిషేకం చేస్తాం కదా. ఆలయం ప్రతిష్ఠ అయిన తర్వాత అభిషేకం చేయడానికి చాలామంది ఇంకా పరుగులు పెడతాం. నీళ్లతో చేస్తాం, పాలతో చేస్తాం, పెరుగుతో చేస్తాం, తేనెతో చేస్తాం. ఒకసారి ఆ తత్వాన్ని చెప్పుకుందాం. ఒక్కడు మారినా మంచిదే, నా తాపత్రయం నాది. అసలు అభిషేకం ఎందుకు శివుడికి? శివ ఆకారం లింగాకారం అండి. ప్రధానంగా శివుడికి కాళ్ళు చేతులు ఉండే ఆకారం ఉండదు. అర్చక స్వాములకు కూడా నమస్కారం పెట్టి కోరుతున్నా, దయచేసి శివుడికి అభిషేకం చేశాక శివుడిని శివుడిలా ఉండనేయండి. ముక్కు మూతి మీసాలు పెట్టకండి, వద్దు. మీరు ఆర్టిస్టులు అయితే వేరే చేసుకోండి. అది ఒక మొదలెట్టారు ఈ మధ్యన శివాలయాల్లో చూశాను నేను. మూతి పెట్టడం, ముక్కు పెట్టడం, మీసాలు పెట్టడం అవన్నీ పెట్టకూడదండి. శివుడికి ఇష్టం ఉండవు. అలా పెట్టిన చోట శివుడు ఉండడు. ఆయన కావాలని లింగ రూపం ధరిస్తే మనం మళ్ళీ మీసాలు పెట్టి ముక్కు పెట్టి మీతు పెట్టి హడావుడి ఏంటండి అక్కడ? విష్ణుమూర్తి ఉన్నాయి కాబట్టి ఈయన పెట్టడం. విష్ణుతత్వం వేరు, ఆయన ఉంటాడు అలాగా. విష్ణువు లింగ రూపంలో ఉండడు, విగ్రహ రూపంలో ఉంటాడు. చతుర్భుజుడు ఆయన. శివుడు అలా కాదే. శివుడు కాళ్ళు ఉండవు, చేతులు ఉండవు, తల ఉండదు, ఏమీ ఉండవు. శివలింగం మీద పెట్టవలసింది పెట్టగలిగింది ఒక్కటే, 3 విభూతి రేఖలు అంతే. కుంకుమబొట్టు పెడితే పెట్టచ్చు, పెట్టకపోయినా పర్వాలేదు. విభూతి రేఖలు చాలు, అంతకుమించి ఏం అక్కర్లేదు. దానికి అలంకారం చేయకూడదు ఇంకా. ఎందుకంటే శివతత్వం ఒకటే లెక్క. అభిషేకం ఎప్పుడు లింగానికే చేయాలి. విగ్రహ రూపంలో చేతులు కాళ్ళు ఉన్న విగ్రహాలకు అభిషేకాలు సాధారణంగా చేయకూడదు, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తప్ప. రోజు చేసేయకూడదు అలాగా. ఇప్పుడు మన హిందూ తత్వంలో ఒక నమ్మకంతో పాటుగా శాస్త్రీయ విజ్ఞానం ఉంటుందండి. విగ్రహ రూపం వేరు, లింగ రూపం వేరు. లింగ రూపం మీద మీరు ఏం పోసినా జారిపోతుంది, ఖచ్చితంగా జారిపోతుందా జారిపోదా? శివలింగం మీద మీరు పువ్వు పెట్టినా జారిపోతుంది, ఆకు పెట్టినా జారిపోతుంది, నీరు పోస్తే ముందే జారిపోతుంది, తేనె పోసినా పాలు పోసినా అన్నీ జారిపోతాయి. విగ్రహం మీద పోస్తే జారవ. మీరు గమనించండి. తేనె పోసారు విష్ణు విగ్రహం మీద, లేదు కుమారస్వామి విగ్రహం మీద, లేదు గణపతి విగ్రహం మీద, శుభ్రంగా ఈ సందుల్లో ఆ సందుల్లో తేనె పాలు పెరుగు అన్నీ ఉండిపోతాయి. ఆయన పద్మంలో కూర్చున్నాడు అనుకోండి, పద్మానికి రేకులు ఉంటాయి, ఆ రేకుల్లో పెరుగు ముద్దలు వెన్న ముద్దలు ఉండిపోతాయి. అక్కడ మొత్తం బ్యాక్టీరియా చేరుతుంది. మీరు గమనించండి. అర్చకులకు తెలుసు ఆ బాధ అంతా. కడగలేక చచ్చిపోతూ ఉంటారు వాళ్ళు. మన దాన్ని ఏం పోయింది, నేను మొక్కుకున్నా పోసేయండి అని పోసేస్తాడు ఎవడో వచ్చేసి. ఇక్కడ నువ్వు మొక్కుకున్నట్టు దేవాలయం పాడైపోవాలి. ఇక్కడ నువ్వు మొక్కుంటే నీ నెత్తి మీద పోసుకో, ఇంటి దగ్గర కూర్చుని 100 బిందెలు తేనె పోసుకో, దెబ్బకి తెలుస్తుంది శివుడు ఎంత బాధపడతాడు. నేను మొక్కుకున్నట్టు పోసేస్తాడు ఇక్కడికి వచ్చేసి. ఇక్కడ ఇది పెద్ద ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. నువ్వు మొక్కుకుంటే దేవాలయం పాడు చేస్తావు, సరైన మొక్కుకోవాలి. ఇక్కడ పద్మంలో కూర్చుందండి సరస్వతీదేవి. మీరు ఆవిడకి అభిషేకం ఎలా చేస్తారమ్మా? అభిషేకం చేస్తే ఏమవుతాయి? పద్మం రేకులు ఉంటాయి కదా, ఆ రేకుల నిండా నీళ్లు ఉండిపోతాయి. రేకులన్నీ మొత్తం తుప్పట్టేస్తాయి. అది సిమెంట్ అయినా, గచ్చు అయినా, రేకైనా ఏదైనా చెడిపోతుందో చెడిపోతుందో ఆలోచించండి. అంచేతనే అభిషేకం శివలింగానికే చెయ్యాలి. మిగిలిన విగ్రహాలకు అర్చన చెయ్యాలి. పూలమాలలతో అర్చన చేయాలి. ఆకులు పెట్టచ్చు, పువ్వులు పెట్టచ్చు, పూలదండలు పెట్టచ్చు. ఊరికే తేనె పాలు పోసేయద్దు. శివలింగానికి చెయ్యాలి, అది కూడా నీళ్లే చెయ్యాలి. ఎందుకు చెయ్యాలయ్యా? శివుడి మీద పోసినటువంటి ప్రతి చుక్క బిందువు జారిపోతూనే ఉంటుంది. నేను ఒక శివాలయంలో దర్శనానికి వెళితే అక్కడ అభిషేకం జరుగుతోంది. సహజంగా నేను కనపడగానే అర్చక స్వామికి చాలా గౌరవం కలుగుతుంది. అందులో భార్య సమేతంగా వెళ్ళాను. రాక వచ్చారు గరికిపేట వారు, మీరు గర్భాలయంలోకి వచ్చి అభిషేకం చేసుకోండి స్వయంగా అన్నాడు ఆయన. వద్దండి, మీరు చేస్తున్నారు కదా, దాన్ని కొనసాగించండి అన్నాను. అర్చకుడు అనుమతి లేకుండా ఆలయ చైర్మన్ సహా ఎవరూ గర్భగుడిలోకి వెళ్ళకూడదు. నాకు తెలిసిన సంప్రదాయం చెబుతున్నా, మొహమాటం ఎలా. ఎంత ప్రముఖులైనా ఊరు బయటే, గర్భగుడిలో ఉండాల్సింది అర్చకుడు ఒక్కడే. ఆయన అనుమతి లేకుండా ఎవ్వరూ వెళ్ళకూడదు. మనకేదో అధికారం ఉంది కదా అని వెళ్ళిపోకూడదు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అధికారులు అందరూ బయట నిలబడవలసిందే. గర్భగుడిలో ఉండేది భగవంతుడు తప్పితే అర్చకుడు ఒక్కడే. అది కూడా శుభ్రం చేయాల్సిన బాధ్యత ఆయనకు ఉంది కాబట్టి ఆయనకేం ప్రాధాన్యం కాదు అక్కడ. దానికన్నిటికీ ఆయన బాధ్యత వహించాలంటే ఆయన అక్కడ ఉండాలి. ఏం జరగకుండా చూసుకోవాలిగా. ముఖ్యమంత్రి పక్కన ఎవరు ఉంటారండి? వాళ్ళ అబ్బాయి, వాళ్ళ అమ్మాయి, వాళ్ళ ఆవిడే ఉండరండి. పెద్ద ఎస్పీజీ ప్రొటెక్షన్ ఆఫీసర్ ఉంటాడు అక్కడ. ఏం చేయమంటావు? గన్మ్యాన్ ఉంటాడు పక్కన, బాగా దగ్గరగా ఆయనే ఉంటాడు సఫారీ డ్రెస్ వేసుకుని. ఎందుకుంటాడు? ఆయన ప్రాణాలకు ఆయన కాపలా. మరి ఆయన కాకుండా ఎవరో ఉంటే అలాగా? నాకు ఈయన బాగా సన్నిహితుడు అంటే, సన్నిహిత్యం వేరు సార్, నేను ఇక్కడ ఉండాలంటాడు. ఈయన తోసేస్తాడు. ఆయన బాధ్యత అది. అలాగా భగవంతుడికి గన్మ్యాన్ ఎవరయ్యా అంటే అర్చకుడే, సందేహమే లేదు. ఇంకా ఆయన కాపాడవలసింది, ఆ విగ్రహాన్ని చూసుకోవలసింది, అది దెబ్బతినకుండా చూసుకోవలసింది, కలకాలం నిలబడేలా చూడవలసింది. అంత బాధ్యత అర్చకునిదే. అంటే సర్వాధికారం అర్చకునిదే అక్కడ.
అటువంటి అర్చకుడు రమ్మంటే నేను వెళ్ళలేదు, నేను ఉండిపోయాను బయట. మీరు చేయండి సార్ అన్న. మీరు చేయండి స్వామి, నేను చూస్తూ ఉంటాను. ఆ ధారపాత్ర అని ఉంటుందండి శివాలయాల్లో ప్రధానంగా. పైన అభిషేక పాత్ర ఉంటుంది, పెద్ద గిన్నెలా ఉంటుందండి, ఇత్తడిది. దాంట్లో చివరిలాగా బొడిపిలా ఉంటుంది, అందులోంచి ఒక్కొక్క బొట్టు 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 శివలింగం మీద పడుతుంది. మనం ఎవరు అభిషేకం చేసినా చెంబుతో నీళ్లు ఇస్తే ఆ నీళ్లు అర్చకుడు అందులో పోయాలమ్మా. మనంతటా మనం లోపలికి వెళ్ళిపోయి శివుడిని ఎత్తి మీద మన పిల్లాడికి భోగిపళ్ళు పోసినట్టు పోసేయకూడదు నీళ్ళు ఇక్కడ. ఇది ఒకటి బాగా మొదలెట్టారు ఈ మధ్య దేవాలయాల్లో. విగ్రహాన్ని మొత్తం అందరూ వచ్చేసి ముట్టేసుకోవడం, పామేయడం, మసాజ్ కూడా చేసేయడమే వీలైతే. ఇంకా కాళ్ళు చేతులు మసాజే. ఇంకా బ్యూటీ క్లినిక్కి దేవాలయానికి తేడా లేకుండా పోయింది ఇక్కడ. పైగా ఎంత చేస్తే అంత పుణ్యం అన్నాం. శివుడికి ఏం కాళ్ళు నొప్పులు లేవు, చేతులు నొప్పులు లేవు, ఆయన సుఖంగా ఉన్నాడు. మనం మసాజ్ చేయడం వల్ల వస్తాయి లేనిపోనివని. చేయకూడదు అలాగా. అసలు మనం అందరం వెళ్ళి శివలింగాన్ని ముట్టుకోవడం ఏంటండి? బుద్ధి ఉందా లేదా? ముట్టుకుంటే పుణ్యం ఏముండదా? ముట్టుకుంటే చెకా కోసం చేపిస్తాడు ఆయన. నేను ఎవడు ముట్టుకోమని అంటాడు. అభిషేకం ఎప్పుడు అభిషేక పాత్రలోనే జరగాలి. అక్కడ ఏం జరుగుతుందో ఎందుకు అలా పెట్టారు విధానము అంటే, ఒకటి ఇంతమంది గుళ్ళోకి వెళ్ళి చెంబులు బిందెలు పోసేస్తే గర్భగుడి అంతా నిండిపోతుంది. ఎవరు శుభ్రం చేయాలి? వ్యవస్థ ఎందుకు ఏర్పాటు చేశారో అర్థం చేసుకోవాలండి. మూర్ఖంగా ప్రవర్తించకూడదు. అభిషేక పాత్రలో పోస్తే ఒక్క చుక్క నీరు కూడా వృధా అవ్వదండి. ప్రతి బొట్టు శివుడి మీదే పడుతుంది. మీరు గమనించండి. మీరు చెంబుతో కానీ బిందెతో కానీ అభిషేకం చేశారు అంటే ఆయన మీద పడేది ఎలాగూ 2 బొట్లే, మిగిలినవన్నీ కింద పడ్డాయి. మీరు అభిషేకం చేసినట్ట మాన్నట్ట. కానీ మన దిక్కుమాలిన ఆలోచన ఎలా ఉంటుంది అంటే, 10 రూపాయలు ఇస్తే మామూలుగా, 100 రూపాయలు ఇస్తే ఎక్కువ, 1000 ఇస్తే ఎక్కువ, ఎంత ఇస్తే అంత ఎక్కువ, అందుకని ఎన్ని బిందెలు పోస్తే అంత ఎక్కువ. మనం ఇలాగే ఆలోచిస్తాం. మనం ఇంతకంటే ఎదగం. మనం ఇలాగే ఆలోచిస్తాం. మనకి ఎవరైనా 100 ఇచ్చారనుకోండి, 100 ఇచ్చిన వాడికంటే 1000 ఇచ్చిన వాడు గొప్పవాడు కదా, 1000 ఇచ్చిన వాడికంటే 10,000 ఇచ్చిన వాడు గొప్పవాడు కదా. మనం కూడా ఎలా ఆలోచిస్తామంటే, నీళ్ళ కంటే పాలు ఎక్కువ, పాల కంటే తేనె ఎక్కువ, తేనె కంటే పెరుగు ఎక్కువ, అని పోసేయి, మొత్తం అన్నీ పోసేయి. మనం ఇలా ఆలోచిస్తూ ఉండం. మన ఆలోచన విధానం ఇక్కడే మార్పు రావాలి. ఈ ఎక్కువ తక్కువలు మనకుంటాయి, దేవుడికి ఉండవండి. ఇవన్నీ ఇష్టాలు, ఎక్కువ తక్కువలు, రాగద్వేషాలు జీవుడికి ఉంటాయి, దేవుడికి ఉండవండి. దేవుడికి ఫలానాది ఇష్టం, ఫలానాది అయిష్టం అన్న మాట లేదు. దేవుడికి ఏదైనా ఇష్టం అన్నారు అంటే దాని వెనకాల ఆరాధనా తత్వం ఏదో ఉందన్నమాట. శివుడికి మారేడాకి ఇష్టం. ఎందుకు ఆలోచించండి. నేరేడాకి ఇస్తే కొడతాడా? మామిడాకి వేస్తే కొడతాడా? పెళ్ళికి మామిడాకులు తోరణాలు కడతాం, మామిడాకులు శివుడి మీద వేస్తే కొడతాడా? మారేడాకి ఎందుకంటే ఇష్టం? శివాలయంలో అభిషేకాలు జరుగుతాయి, ఎప్పుడు చెమ్మ ఉంటుంది. ఎంత తుడిచినా సరే కొంత చెమ్మ ఉంటుంది. అక్కడ నీటి బిందువులు ఉండక తప్పదు కదా. శివలింగం నుంచి నీరు జారుతుంది. పానవట్టం ఉందిగా కింద, అక్కడ మిగిలిపోతాయి నీళ్లు. అప్పటికే అర్చక స్వాములు చాలా ఓపికగా ఈ పైన ఉన్న బట్టతో తుడుస్తారండి. వాళ్ళు శివసేవ కింద భావిస్తారు దాన్ని. ఈ వస్త్రం చేస్తారు. అయినా సరే ఉంటుంది, అంత చెమ్మ ఉంటుంది. కాబట్టి ఏం చెప్పారంటే, అభిషేకం చేసిన వెంటనే 4 మారేడు దళాలు వేసేస్తే ఒక్కో దళానికి 3 ఆకులు ఉంటాయి కనీసం. 4 దళాలు వేసామనుకోండి, ఆ గాడిలో పడి ఆ చెమ్మ లాగేస్తుంది. మారేడాకులో ఉండే సైన్స్ అది. ఆ చెమ్మ లాగేస్తే శివలింగం కలకాలం సుఖంగా ఉంటుంది, ఆరాధన చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. అలా మామూలుగా సైన్స్ చెప్పారనుకో మన వాళ్ళకి నచ్చదుగా. మన దేశంలో సెంటిమెంట్ ఎక్కువ, శాస్త్రజ్ఞానం తక్కువ. సెంటిమెంట్ ఉండాలి ఎంతసేపు. అందుకని మారేడాకంటే ఇష్టం అనగానే మనం ఏం నేర్చుకున్నాం? 4 మారేడాకులు ఇష్టం అంటే 40 మారేడాకులు ఇంకా ఇష్టం అన్నమాట. 400 అయితే బాగా ఇష్టం అన్నమాట. 4 లక్షలు అయితే ఇంకా ఇష్టం. చేసేయి, లక్షపత్రి పూజ చేసేయి. ఇంకా ఇప్పుడు ఇంకా బాగా ఓవర్ మొదలైంది, కోటిపత్రి పూజ కూడా మొదలైంది. దీన్ని మరీ ఓవర్ యాక్షన్ అంటారు దీన్ని. శివుడు అన్యాయం అయిపోతాడు. ఈ పత్రి మధ్యలో ఈ పురుగులు, ఈ చెద, ఈ బూజు అంతా చేరి నాకు ఎందుకు వచ్చిన కోలరా ఇదంతాను. ఈ ఆకులన్నీ పట్టుకొచ్చి నా మీద బారేస్తున్నారు. పట్టుకొచ్చి 1 కోటి ఆకులు అంటాడు ఒకడు, 10 కోట్లు అంటాడు ఒకడు. ఇదేమిటిది? జీవితంలో ఎక్కడ నీతి ఉండదు, ధర్మం ఉండదు. ఊళ్ళో మాత్రం పూజలు బ్రహ్మాండంగా చేసేస్తామండి. ఇంత ఆధ్యాత్మికత ఉన్న దేశంలో నిన్నటికి నిన్న పత్రికలో వచ్చిన వార్త ఇవాళే అనుకుంటారు కూడాను. 24 ఏళ్ల అమ్మాయిన 4 మైనర్లు మానభంగం చేశారు అంటే ఒక భారతీయుడిగా సిగ్గుపడుతున్నానమ్మా ఖచ్చితంగా. ఆ చేసిన వాళ్ళు నా కొడుకు ఉన్నంత నేను బాధపడతాను అంతే లెక్క. వాడు ఎవడైనా నా కొడుకు కింద లెక్క. ఏమవుతుంది దేశం? మైనర్లా 17 ఏళ్ళు లేవా, 16 ఏళ్ళు లేవా? తోటలోకి తీసుకెళ్ళి మానభంగం చేస్తారా? ఈ 4గురిలో ఎవరికి భక్తి లేదా? ఆ అమ్మాయికి లేదా? అందరూ ఉన్నవాళ్ళేనండి. అందరూ దేవాలయాలు కడతారు. దేవాలయమే, ద్వేషమే. ఈ రెండిటికి సమన్వయం లేకపోతే ఎవ్వరి జీవితాలు బాగుపడవండి. నేను సభ మొదలుపెట్టే సమయానికి
10-25 మంది కూడా లేరండి. కార్యకర్తలు నేను కూడా చూసాం. నాకు ఎప్పుడు అలవాటు, నేను ఎప్పుడు నీరసపడను. అందుకని ఒక్క కెమెరా వాడు ఉండగా 5-6 గంటలు మాట్లాడడానికి మేము అలవాటు పడ్డాం. కాబట్టి నేను 10 మంది ఉన్నా సభ మొదలు పెట్టేయమని చెబుతాను. ఎందుకంటే నాకు 10 మంది ఉంటే సభ, 20 మంది ఉంటే మహాసభ. నాకు జనంతో నిమిత్తం లేదు. కానీ ఇప్పుడు చూడండి, కనుసూపు మేర జనమంతా ఎలా వచ్చేసారు, మొత్తం నిలబడి వింటున్నారండి. ఇంతమందిలో ఎంతమందికి మనకి అత్యాచారపు ఆలోచనలు ఉన్నాయో, ఆస్తులు కొట్టేసే ఆలోచనలు ఉన్నాయో, ఆక్రమించే ఆలోచనలు ఉన్నాయో, దయచేసి ఒక్కరు ఆలోచించగలిగినా నా ప్రవచనం సార్థకమైనట్టే, నా ప్రవచనం సార్థకమైనట్టే. ఇంతమంది మంచివాళ్ళమైతే రేపు అచ్చంపేట జిల్లా అనుబంధంలో ఒక్క దుర్వార్త కూడా రావద్దు, ఒక్క దుర్వార్త కూడా రావద్దు. దుర్వార్త వచ్చింది అంటే నా ప్రవచనం విఫలమైనట్టే లెక్క. మనుషులు మనస్సు మారదు, మనస్సు అలాగే ఉంటుంది. అదే పిచ్చి పనులు చేస్తారు, అదే తాగుడు, అదే వ్యసనం, అదే పెళ్ళాలని బాధ పెట్టడం, అదే గొడవ, అన్నీ అలాగే సాగుతాయి. మళ్ళీ ఏమండి, శివుడికి తేనె ఇటువైపు పోయాలా అటువైపు పోయాలా, నీ నెత్తిమి పోసుకో, ఎక్కడ పోసుకున్నావు ఒకటే. నీ బుద్ధి మార్చుకున్నప్పుడు తేనె దేనికై పని లేక, నీ బుద్ధి నిండా విషమే ఉన్నప్పుడు నువ్వు శివుడి దగ్గరికి వెళ్ళి తేనె పోస్తావు. బుద్ధి లేదు, నువ్వు పోసి తేనె ఆయన స్వీకరిస్తాడా? మన బుద్ధి మారలేదు. ఇంట్లో పెళ్ళాన్ని ఏడిపించుకు తింటున్నాం, మొగుడిని ఏడిపించుకు తింటున్నాం, ఆడపడుచును ఒకలాగా, మరదలను ఒకలాగా చూస్తున్నాం మనం. మన అమ్మాయి అయితే ఒకలాగా, కోళ్ళ అయితే ఒకలాగా చూస్తున్నాం మనం. మన గుళ్ళోకి వెళ్ళే అధికారం ఉందండి? అసలు మన గుళ్ళోకి వెళ్ళే అధికారం ఉందా? సమానత్వం అనే భావన లేనప్పుడు గుళ్ళోకి వెళ్ళి పెడతా ఉండ మనం. దేవుడికి అందరూ సమానం కదా. మన అర్చనే, మన గొడవ మందే. ఈ రాగద్వేషాలు, అక్కడికి వెళ్ళి కోరికలు. ఎవరి మీద మనకు కోపం ఉందో వాళ్ళు మట్టయిపోవాలి, నేను గట్టి అయిపోవాలి. చూసుకో, శివుడు లోకుగా ఉన్నాడా? శివుడికి నీ బుద్ధి తెలీదా? నువ్వు వాళ్ళు మట్టయిపోవాలా, నువ్వు గట్టిగా ఉండాలా? మరి శివుడికి వాడు నువ్వు అంతా ఒకటే. ఆయన ఏం చేస్తాడు? నిన్నే మట్టి చేసేస్తాడు, వాడినే గట్టి చేసేస్తాడు. ఈ కోరికలు నాకు తెలియవని. ఈ సమభావన ఏర్పడాలంటే అభిషేక తత్వం తెలియాలి. తేనె పోసామా, పాలు పోసామా అనవసరమైన విషయాలండి. మారేడాకు ఇష్టం అన్నారు, ఎందుకంటే నీళ్లు పోసినప్పుడు చెమ్మ ఉంటుంది కాబట్టి చెమ్మ పీల్చడానికి మారేడాకు ఉపయోగపడుతుంది. అంతకుముందు మారేడాకు చేస్తే ఏదో స్వర్గం వస్తుంది, నేరేడాకు చేస్తే నరకం వస్తుంది, ఇవన్నీ మామూలు విషయాలు, నేను చెప్పే విషయాలు కావు. మనల్ని ఆకట్టుకుందుకు చెబుతారు ఆ మాటలు, అంతే. అందుకని మారేడాకుతో పూజ చేస్తే స్వర్గం రాదు. ధర్మంగా వ్యాపారం చేస్తేనే, ధర్మంగా ఉద్యోగం చేస్తేనే, అవినీతికి పాల్పడకుండా ఉంటేనే, లంచం తీసుకోకుండా ఉంటేనే స్వర్గం వస్తుంది. లేకపోతే 16 నరకాల ఖాయం, అనుమానం లేదు. నువ్వు ఎన్ని మారేడాకులు పెట్టినా సరే. మారేడాకి పుణ్యానికి ఎటువంటి సంబంధం లేదు. ఈ పిచ్చుకబులు చెప్పద్దు ఇక్కడ. అది మళ్ళీ ఏ దళం పెట్టినా ఒకటే, బుద్ధి మారలేదు ఇక్కడ. ఆకులకి, పువ్వులకి, అభిషేకాలకి దేవుళ్ళు లొంగడమ్మా. నిర్మలమైన మనస్సుకు మాత్రమే భగవంతుడు లొంగుతాడు ఖచ్చితంగా. నిర్మలమైన మనస్సు ఉండాలి, నిర్మలమైన మనస్సు ఉండాలి. అందుకని నాకు ఒక్కొక్క బొట్టు పడుతూ ఉంటే నాకు అనిపించింది ఒక్కసారి, అభిషేకం అంటే ఇది కదా. ధరపాత్ర నుండి నీరు జారిన ఎట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు. ధారపాత్రలో ఎన్ని బిందెల నీళ్లు పోసినా ఒక్కొక్క బొట్టే పడుతున్నప్పటికీ సాయంత్రం మీరు వెళ్ళి చూడండి, ధారపాత్ర ఖాళీ అయిందే లేదా. మన జీవితం కూడా అంతే కదా. నేను ప్రసంగం మొదలుపెట్టి ఇప్పటికి 1.5 గంట దాటిపోయింది కదా. మీ ఆయుర్దాయంలో, నా ఆయుర్దాయంలో 1.5 గంట అయిపోయిందా లేదా? కానీ బహుశా జీవితం మొత్తం మీద సార్థకమైన 1.5 గంట ఏదైనా ఉంటే అది ఈ 1.5 గంట. నాకైనా మీకైనా మిగిలింది ఏదైనా వృధా కావచ్చేమో, కానీ ఈ మాటలు చెప్పేటువంటి నా జీవితం, ఈ మాటలు వినడానికి నిలబడి కూడా శ్రమపడి వింటున్నటువంటి మా అచ్చంపేట సోదరుల జీవితం వృధా కాలేదండి. అది సార్థకమైంది ఖచ్చితంగా. మీ అందరికీ ఇక్కడ కూర్చునే అవకాశాలు లేకుండా ఇబ్బంది పడుతున్నందుకు కార్యకర్తల తరఫున నేను క్షమాపణ చెబుతున్నా. అచ్చంపేట మొత్తం ఇక్కడ ఉంది ఈ మాటల గురించి నేను సంతోషిస్తున్నా, పరవశిస్తున్నాను. నేను నిజంగా నాకు కావలసింది ఇది, ఈ చైతన్యం కావాలి. నిలబడ్డామా, కూర్చున్నామా, అది పెద్ద విషయం కాదు. కార్యకర్తలు ఎప్పుడైనా కొంతమందికి ఏర్పాటు చేయగలరు, అందరికీ చేయలేరు. వాళ్ళు మానవులే కదా. మంచి మాటలు వినడానికి ఎలా ఉన్నా పర్వాలేదు. మన బతుకు జారిపోయిందా లేదా, 1.5 గంట అయిపోయిందా లేదా? కానీ ఈ 1.5 గంట సార్థకం అండి. 24 గంటల్లో ఇటువంటి 2 గంటలు ఎన్ని ఉన్నాయి మన జీవితంలో? ఈ 2 గంటలు ప్రవచనం తప్పితే నాకైనా మీకైనా 22 గంటలు వృధా అయిపోయింది కదా. రకరకాల కబుర్లు, ఆశమ్మ, బోషమ్మ, ఆకాక, ఈహీహి, ఆత్మస్తుతి, పరనంద, సరిపోయింది. మరి ఈ 2 గంటలే సరిగ్గా ధారపాత్ర మనకి ఏం చెబుతుంది అంటే, ధారపాత్రలో ఎంత నీరున్నా బొట్టు జారిపోయినట్టే నీ జీవితం అనే ఆయుర్దాయం ఎన్ని 100 ఏళ్ళు ఉన్నా సరే ఒక్కో ఏడాది జారిపోయిందా లేదా?
అలాగే ప్రతి నెల జారిపోయిందా లేదా, ప్రతిరోజు జారిపోయిందా లేదా, ప్రతి క్షణము జారిపోయిందా లేదా. కానీ అభిషేకం ఎంత గొప్పదంటే ధరపాత్ర నుండి నీరు జారిన ఎట్లు క్షణము క్షణము బ్రతుకు జారిపోవు. బొట్టు బొట్టు లింగమూర్తి చేరిన ఎట్లు, బొట్టు బొట్టు లింగమూర్తి చేరిన ఎట్లు క్షణము క్షణము శివుని స్మరణ కిడుము. ధారపాత్రలో నీరు మొత్తం జారిపోయినా ధారపాత్రకి చింత లేదు. ఎందుకో తెలుసా? ప్రతి బొట్టు శివుడి మీదే పడింది. బొట్టు బొట్టు లింగమూర్తి చేరినట్టు ఒక్క బొట్టు కూడా వృధా కాల. మీరు చెంబుతో పోస్తే సగం నీళ్లు వృధా, బిందెతో పోస్తే మొత్తం నీళ్లు వృధా. ఇంకా ఈ మధ్య కొంతమంది టీవీల్లో చూపించారు, మనం గొట్టాలెట్టి పోస్తున్నారు ఇక్కడ, పెద్ద పెద్ద గొట్టాలెట్టి. ఎందుకంటే శివుడు పొడుగ్గా ఉన్నట్ట, ఇప్పుడు పెద్ద రబ్బర్ గొట్టం పెట్టాడు ఇక్కడ. దీన్ని రబ్బర్ గొట్ట అభిషేకం అంటారు. ఇది బాగా అతి పెరిగిపోవడం. ఇంకా ఒక స్థాయికి వచ్చాక మనుషులకు అహంకారాలు పెరిగిపోయి మనం ఏం చేస్తే అదే, మనం ఏం చేయ, వీళ్ళ సంగతి అంతా దేవుడు చూసుకుంటాడు. ఈ అపవిత్ర అభిషేకాలు, అశాస్త్రీయ అభిషేకాలు ఎందుకు వస్తున్నాయి? అహంకారం కారణంగా. అసలు అంత పొడుగు శివలింగం పెట్టమని ఎవరు చెప్పారు? నిన్ను గొట్టం పెట్టమని ఎవరు చెప్పారు ఇక్కడ? అంటే మెగాస్టార్ లాగా ప్రతిదీ మెగా. దాన ధర్మాల్లో మెగా ఉండదు, అక్కడ మృగా తోసేస్తాడు లోపలికి. వ్యవహారం మాత్రం మెగా. ఎంత పెద్ద చేస్తే అంత గొప్ప. పత్రికల్లో వస్తుంది, టీవీలో వస్తుంది, నా పేరు వస్తుంది. ఇంకెవరు ఈ చుట్టుపక్కల ఎవరు ఇలా చేయకూడదు. దీన్ని సాత్విక అహంకారం అంటారు. దయచేసి దాన్ని వదులుకోండి. ఎవరికైనా ఉంటే మేమే చేసాం, ఇంటి చుట్టుపక్కల ఎవరు ఇలా చేయలేదనే మాట మన నోటమట రావద్దు. అన్ని చోట్ల జరగాలి, అందరూ బాగుండాలి. మనం కాదు, ఇక్కడ అందరూ బాగుండాలి. అహంకారం ఉండకూడదు. గుడి దగ్గర కూడా, పూజల్లో కూడా, మంత్రాల్లో కూడా, వ్యవహారాల్లో కూడా మాదే మాదే అనే మాట రావద్దండి. మా ఓపిక మేరకు మేము చేసాం, ఆ మాటే రావాలంతే. ఈ చుట్టుపక్కల ఎక్కడ ఇలా జరగలేదు, మా దగ్గరే జరిగింది అంటున్నామంటే శివుడు కంటే, అభిషేకం కంటే మన అహంకారం ఎక్కువైందనమాట. ఇక్కడ మనం ఏదో గొప్పగా చేసాం అనేది రావాలి ఇక్కడ. అది ఉంటే ఇంకెందుకంటే దేవుడు ఇక్కడ. ధారపాత్రలో నీరంతా సాయంత్రానికి మొత్తం జారిపోయినా ప్రతి బొట్టు శివుడి మీదే పడినట్టుగా మన ఆయుర్దాయం మొత్తం ఏదో ఒకరోజు మీకైనా నాకైనా ఎవరికైనా జారిపోయినప్పటికీ, ఎన్ని వందల ఏళ్ళు బతికినా మనిషి వెళ్ళిపోవలసిందే కదా. అయినప్పటికీ ప్రతి క్షణము వీలైనన్ని క్షణాలు నమ శివాయ నమ శివాయ నమ శివాయ అని స్మరణ చేయగలిగితే మొత్తం జీవితం అంతా సార్థకమైనట్ట కాదా? ఇది అభిషేక తత్వం. అందుకని బిందెలతోటి చెంబులతోటి అభిషేకాలు చేయొద్దు. పాలు కానీ నీళ్లు కానీ ఆ ధారపాత్రలోనే పోయాలి. అది కూడా నీళ్లే పోయాలి. అది బొట్టు 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 అలా పడుతున్న శివుడు కూడా హాయిగా కూర్చొని ఆస్వాదిస్తాడు దాన్ని. ఒక దిమ్మెత్తిపోయినట్టు బిందె పోసేసారనుకో, రొంప పట్టేస్తుంది ఆయనకు కూడాను. షవర్ బాత్లు అవి ఆయనకి ఇష్టం ఉండవమ్మా, ఈ టవర్ బాతే ఇష్టం ఆయనకి. అందుకని అభిషేకం ఒక పద్ధతిగా చేయాలి, ఒక ధర్మం తెలుసుకుని చేయాలి. For more videos like this, subscribe Big TV channel.